సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే మనకి రీసెంట్గా చాలా మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. మరి ఆ మూవీస్ అనేవి ఎప్పుడు ఓటీటీలోకి వస్తాయి అండ్ అలాగే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటాయి ఏంటనేది ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. అంటే మనకి రీసెంట్గా కల్కి మూవీ థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. అండ్ అలాగే దాంతోపాటు రాజు యాదవ్ మూవీ, ఇంకా మనకి ద గోట్ లైఫ్, ఇంకా చాలా మూవీస్కి సంబంధించిన ఓటీటీ డేట్స్ అనేవి ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్క లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మలయాళం యాక్టర్ అయినటువంటి పృథ్వీరాజ్ సుకుమారన్ గారిది ద గోట్ లైఫ్. ఈ మూవీ మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి దాదాపుగా 2 months అయితే అయిపోతుంది. ఫైనల్గా మనకి ఓటీటీలోకి అయితే రాబోతుంది అనమాట. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. నెట్ఫ్లిక్స్లో మనకి ఈ మంత్ 19th నుంచి 5 languagesలో మనకి అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మ్యూజిక్స్ ఆఫ్ మూర్తి. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఈటీవీ విన్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఈటీవీ విన్లో మనకి ఈ మంత్ 16th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు ఈ మూవీ అనేది. అండ్ అలాగే దాంతోపాటు గెటప్ శ్రీన్ గారిది రాజు యాదవ్ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా ప్లాట్ఫామ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఆహాలో మనకి ఈ మంత్ 18th నుంచి ఈ మూవీ అనేది స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ కల్కి 2898 AD. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి 2 different ప్లాట్ఫామ్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఒకటి వచ్చేసరికి ప్రైమ్ వీడియో అండ్ అలాగే రెండోది వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ అనమాట. ప్రైమ్ వీడియోలో మనకి తెలుగు, తమిళ్, కన్నడ లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంటే నెట్ఫ్లిక్స్లో వచ్చేసరికి ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటనేది చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి ఆగస్ట్ మంత్ ఫస్ట్ 15 daysలో మనకి ఏదో ఒక డేట్ని అయితే అవైలబుల్గా ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ మంత్ 9th అనమాట. మరి చూడాల్సి ఉంది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినంత వరకు. మరి ఈ మూవీని మీరు ఎవరైనా థియేటర్స్లో చూడకుండా ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఇంకా 1 month అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.